నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇటీవల పంతన్ నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన్ని ఇక్కడికి రమ్మనండి అంటే కొంత అభ్యంతరకర భాష మాట్లాడారు. రీసెంట్గా నిన్న మొన్న చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మాట్లాడారు ఒక జడ్జిని ఉద్దేశించి. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఎంఎస్ రాజు గారిది, ఆయన మడకసేరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. సో ఆ క్లిప్ ఒకసారి మీకు వినిపిస్తాను సార్. ఆఫీసులు పనిచేయాలి, నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు సన్నిహితులు మిత్రులు అనుచరులు నా పార్టీ నా కార్యకర్తల పేర్ల మీద కానీ, నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ ఒక్క రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్ కి, తెలుగుదేశం పార్టీ కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకి నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదే విధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక చెప్పు తీసుకొని పడతానా. కొడక ఏమనుకుంటానోలే, ఏమనుకుంటాను నోరుంది కదా అని అబద్ధాలు అవాస్తవాలు. ఓకే 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 అంటే ఆయన మీద ఒక అంటే మాజీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఇస్తున్నటువంటి కౌంటర్ అది. ఒక ఆరోపణ చేశారు ఆయన. ఆరోపణ నిరాధారం, నిరూపించమనండి, నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసానికి సిద్ధం అంటే సరిపోతుంది. ఓకే, అంతే తప్ప ఆ భాష వాడక్కర్లేదు. అంటే ఇప్పుడు వారు వాడిన భాష వారు ఇలా వాడారు అని చెప్పినా కానీ ఉపా పెడతాను అంటోంది ప్రభుత్వాల వారు. ఓకే, కాబట్టి వారు కొడక అని మాట్లాడారు. నా కొడక అని కూడా అన్నాడు త్వరగా. కొద్దిగా ఆ నా కొడక అనటం అనేది అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ డిక్షన్, లేకపోతే వారి డిక్షనరీ, వారి జ్ఞానం ప్రకారం ఆ యొక్క అవతల ఎవరైతే ఆరోపణ చేశారో ఆరోపణ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి తల్లి గారితో వీరికి ఇంకేదో రిలేషన్ ఉండి ఆ కుర్రవాడిని వీరు కన్నట్టుగా వారు మాట్లాడుతూ ఆ తల్లిని అవమానపరిచారు. ఆ అకౌంట్లో వీరి మీద ఉపా పెడతారా? పెట్టకపోతే నోరు మూసుకుని రావణ్ మీద పోలీసులతో ఉపా పెట్టించడం ఆపండి. మీరు దాని మీద నిలబడే దమ్ముంటే ఇతని మీద కూడా ఉపా పెట్టాలి. ఏది ఏం రాజు? ఎంఎస్ రాజు అనబడే తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఉపా పెట్టే దమ్ముంటే అప్పుడు మీరు ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారని అనుకుంటాం. వాళ్ళు సమానంగా చూడలేదు. ప్రజల్ని వాళ్ళని విమర్శించిన వాళ్ళందరినీ ఏదో ఒక ఘాట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక దారుణం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దరిద్రపు రాజకీయ క్రీడ ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించిన వాడిని తీసుకెళ్లి వైసీపీ కాటేస్తారు, లేకపోతే ఇంకో ఉగ్రవాదం ఘాటేస్తారు. వీళ్ళకి పాకిస్తాన్ నుంచి నిధులు వస్తున్నాయని కూడా చెప్పగల సమర్థులు వీళ్ళు. సోషల్ మీడియాలో వీళ్ళ గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడతారంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, నువ్వు చైనా వెళ్ళిపో అని పెడతాడు కిందకు వచ్చి. ఓకే, చైనాకి వెళ్తాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు, డబ్బులు ఇవ్వండి గురువు అని అడిగాను నేను ఒకసారి. లేకపోతే పాకిస్తాన్ వెళ్ళటానికి కూడా నాకు అభ్యంతరం ఏం లేదు, ఒక 6 నెలలు బఫర్ ఇవ్వండి. అక్కడికి వెళ్ళటానికి డబ్బులు, అక్కడ ఒక ఇల్లు తీసుకోవాలి కదా, ఏదో ఒకటి, ఏదో పని చూసుకునే వరకు బఫర్ కావాలి కదా, ఆ డబ్బులు ఇవ్వండి అని ఆఫర్ పెడితే ఒక్క డబ్బులు ఇవ్వలేదు ఇప్పటిదాకా. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది వీళ్ళకి మాత్రమే హక్కులాగా బిహేవ్ చేస్తే కుదరదు. మిమ్మల్ని కొడక చెప్పు తీసుకుని ఈ మాటలు వాడాడని కదా మీరు రావణ్ మీద ఉపా పెడుతున్నారు. 4-5 పోలీస్ స్టేషన్ తిప్పారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఇదే మాట్లాడారు. అంటే మాట్లాడి ఆయన వెనక్కి తీసుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ ఇంటిని తగలబెట్టారు. కానీ ఇక్కడ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అధికార పక్షం. అధికారం ఉందనేటువంటి ఒక అధికార మదం అనే ఒక పదం ఉంది మనకి, గౌరవప్రదమే అది. అధికార మదం, అధికారం ఉంది అనేటువంటి ఒక అతిశయంతో అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరూ కూడా అధికారం ఉంది అనేటువంటి
ఒక అధికార మదోన్మత్తులై అని వాడచ్చు. వారి అధినాయకుడు నందమూరి తారక రామారావు గారి డిక్షన్లో అలా అధికారోన్మత్తులై వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము చేసింది చట్టము, మేము మాట్లాడింది చట్టబద్ధము, మేం మాట్లాడింది వ్యాకరణము, మేం చేసేది సంసారము అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీనికి జనం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇదేదో ఒక పార్టీకి ఒక వ్యవహారానికి సంబంధించిన గొడవ కాదు. వాళ్ళు ప్రజల మీదే దాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో రేపు పొద్దున కడుపు మండిన ఒక రైతు మాకు నీళ్లు రావడం లేదు, లేకపోతే మాకు కరెంటు సక్రమంగా అందటం లేదు, ఏం చేస్తున్నారు గవర్నమెంట్, ఏం చేస్తోంది అధికారం, ఇప్పుడు మా భూములు తీసుకున్నారు, దాని మీద ప్రాపర్గా ఇప్పటివరకు ప్రోగ్రాం లేదు అని ఎవడో రైతు ఏదో ఫ్యాక్టరీ పేరో మరో పేరో చెప్పి భూములు లాక్కున్న వాళ్ళు ఆ కడుపు మంటతో ఏవైనా 2 మాటలు మాట్లాడితే వాటి మీద ఉపా పెట్టేస్తామంటే అలాగా మీరు భూములు లాగేసుకుంటారు, జనాల్ని నిర్వాసితుల్ని చేస్తారు, ఏదో ప్రాజెక్టు కింద వాళ్ళ కడుపు మండి ఏమిటి దేశం అని చెప్పి తిడితే వాడిని దేశద్రోహి అని బ్రాండ్ వేసేస్తే మీరు మిమ్మల్ని ఏమనుకోవాలి? కాబట్టి వీళ్ళు మరి ఇంత చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు ఇలా బూతులు తిడుతున్నారు, జనసేన ఎమ్మెల్యేలు బూతులు తిట్టి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు బూతులు తిట్టి, అవతల వాళ్ళు బూతులు వాడకూడదంటే అలాగా? అంటే ఇప్పుడు అధికార పక్షం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి సోషల్ మీడియాకి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, హేళన చేయకూడదు, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కరెక్టే, ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, మహిళల్ని దూషించకూడదు, తర్వాత ఇలాంటి ఏమంటారు దాన్ని, ఒక మోరల్ పోలీసింగ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో కూడా రావణ్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇదంతా ఇది ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనే ఒక పోస్టులు అయితే కనిపించాయి. ఇంకొక దరిద్రం ఏంటంటే రావణ్ రాసలీలలు అనే పేరుతో కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. నైతిక అతను ఒక వీడియో తీసుకున్నాడండి, నిజంగానే ఎవరో అమ్మాయితో ఉన్నాడు, దాని మీద నువ్వు జడ్జిమెంట్ పాస్ చేయటం ఏంటి? ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే అది వేరే గొడవ. వాళ్ళు తీసుకున్న వీడియోలు నువ్వెక్కడో సంపాదించి ఆయన రాసలీలలు అని పెట్టే రైట్ ఎవడిచ్చాడు వీళ్ళకి? అంటే అది పైగా శాటిలైట్ ఛానల్స్ లో దాని అతను చాలా దుర్మార్గుడు అండి. అతను తెల్లారు లేస్తే 50 మంది అమ్మాయిలతో ఉంటాడని ఎస్టాబ్లిష్ చేయాలనే తపన కదా నీకు. అది కూడా ఏఐ జనరేటెడ్ వీడియో అనే వాదన కూడా ఉంది. అసలు ఒరిజినల్ వీడియోనేనండి. అసలు నువ్వెవడు పెట్టడానికి, నీకేం రైట్ ఉంది? ఆ అమ్మాయి వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు అప్పుడు కూడా దాన్ని ముసుగేసి చెప్పించు. నన్ను బలానా అతను రావణ్ అనే అతను తీసుకెళ్ళి ఒక 50 మంది అమ్మాయిలని నువ్వు తీసుకొచ్చి ఒక పెరేడ్ పెడితే ఓకే, సమ్ హౌ అంటే మీరు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చారనే విమర్శ అప్పుడు కూడా ఉంటుంది. నువ్వు ఆ వీడియోలు పట్టుకొచ్చేసి వీళ్ళు అమ్ముడుపోయిన వీళ్ళు కదా పేటీఎం బ్యాచ్. ఆ వీడియోలు ప్లే చేసిన ఛానల్స్ పేటీఎం బ్యాచ్. వీళ్ళు జనసేన తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి ఛానల్స్ నడుపుతున్నారు. వాళ్ళు తినేసి ఊళ్ళో అందరూ తింటున్నారని మాట్లాడితే ఎలాగా? కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు అందులో భాగమే ఇప్పుడు ఆ ఎంఎస్ రాజు బూతులు కూడా. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. అంటే ఒక రకమైనటువంటి విలోమ న్యాయం నడుస్తోంది. అంటే 100% విలోమ న్యాయం ఇది. అంటే అధికార పక్షంలో ఈ నేతల్లో కొంత అహంకార ధోరణి అనేది స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్తున్నారు. అంటే ఇది రేపు ఎలా ఎలక్షన్స్లో ఎలా ఓటర్లు ప్రతిస్పందిస్తారు? ఎలక్షన్స్ కూడా మేము మేనేజ్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. వీ కెన్ మేనేజ్ ఎలక్షన్ ఆల్సో అనే మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అది సర్ కావచ్చు, మరొకటి కావచ్చు, మేము ఈవీఎం మిషన్లు కావచ్చు, మేము వీ కెన్ మేనేజ్, వీ కెన్ విన్ అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. వీ విల్ అనేసి. సో అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు కూడా. ఈ మాట్లాడుతున్నటువంటి పద్ధతికి జనం నుంచి ఎక్కడికక్కడ ఎవరైనా ఈ భాష మాట్లాడిన వాడిని, అంటే వీళ్ళందరూ పార్లమెంటేరియన్స్, పైగా ఎంఎస్ రాజు అనేవాడు ఒక పార్లమెంటేరియన్ అనుకోవాలి కదా, అతను శాసనసభ్యుడు కదా.
శాసనసభ్యులు ఈ మాట మాట్లాడుతుంటే ఇవే భాష వాళ్ళకి అక్కడ అసెంబ్లీలో కూడా దొర్లుతుంది. దొర్లింది కూడా మనం గతంలో కొడాల నాని గారు వీళ్ళు మాట్లాడిన భాష విని ఉన్నాం. వారు ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇలాంటి పదజాలం నడిచింది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు, అసెంబ్లీ లైవ్లు ఇచ్చినప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ పిల్లలు వింటే చెడిపోతారు అని తల్లులు అనుకునే ప్రమాదం ఉంది కదండి. ఆ లెవెల్లో వీళ్ళు మాట్లాడటం సబబా? కాబట్టి వీటి మీద ఏం లేదు, ఒకటే ప్రశ్న. రావణ్ మీద అతను జెన్యూన్ విమర్శ కాకుండా దుర్మార్గమైన భాష వాడాడు అని ఉగ్రవాదంగా పెట్టి, అతను హిడ్మా గురించి ఏదో మాట్లాడాడని చెప్పి ఒక షాడో పట్టుకొచ్చి నువ్వు ఉగ్రవాదపు చట్టం పెట్టావు అతని మీద, ఒక నల్ల చట్టాన్ని అతనికి పులిమేవు. మరి వీరు మాట్లాడిన భాష మీద వీరిని ఎన్ని స్టేషన్లు చెప్పాలి? ఎంఎస్ రాజుని. ఆయన మాట్లాడిన మాటలకి ఆ కన్సర్న్ ఎవడైతే అవతల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆ ప్రకాష్ రెడ్డి అనేవాడికి బంధువులు అమెరికాలోను ఇంకెక్కడెక్కడో ఉంటే అన్ని చోట్ల వాళ్ళ మనోభావాలు గాయపడిపోయి కేసులు పెట్టి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వైసీపీ కూడా ఇట్లా మాట్లాడిన వ్యక్తుల మీద కేసులు పెట్టే ఆప్షన్ ఒకటి ఉంది. పోలీసులు కేసు తీసుకునే పక్షంలో దాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం ఉంది. కానీ వైసీపీ నుంచి అలాంటి ఒక ఇనిషియేటివ్ ఎక్కడా కనపడట్లేదు. అది కావాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనోభావాలు గాయపడ్డాయి మాకు అని వీళ్ళు కూడా కేసులు పెట్టి, నువ్వు వాళ్ళ కేసు పెట్టిన మరుక్షణం ఎంత ఉత్సాహంగా పరిగెట్టుకెళ్ళి అరెస్టులు చేసి పట్టుకొస్తున్నావు, మేము పెట్టిన కేసుల మీద అంతా ఉత్సాహంగా నువ్వు పరిగెట్టకపోతే ఈ స్టేషన్లో మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూర్చుంటే ఆ ప్రెజర్ బిల్డ్ అయితే తప్ప వాళ్ళు మాట్లాడరు. అందుకని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఏమో తెలుగుదేశం మీద వాళ్ళకి అరవాలనే దుగ్ధం ఉంది, ఎక్కువ మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ కోపం వస్తుందేమనే భయం ఉంది. ఈ గందరగోళంలో వాళ్ళు బతుకుతున్నారు. అందుకని నేను ప్రజల్ని, ప్రజా సంఘాలని డిమాండ్ చేస్తోంది ఏంటంటే, ఇవన్నీ కూడా మనోభావాలు ఎక్కడ గాయపడితే అక్కడ, ఏ మంత్రి మాట్లాడింది పడితే అక్కడ, మైనారిటీ సంఘాలు ఎందుకు కేసులు పెట్టట్లేదు వాళ్ళ మీద అంటే భయపడే. కేసులు పెడితే రేపు పొద్దున ఏదో మనకి రావాల్సింది ఏదో ఉంటుంది, వెళ్ళి అడుగుతాము, నువ్వేగా కేసు పెట్టింది అని ఆ అధికారితో తొక్కిస్తారు ఈ అప్లికేషన్ని. ఎందుకు అయ్యగారికి దండం పెట్టేసి వారితో 4 తిట్లు తిట్టించుకుంటే ఆశీర్వాదంగా భావిస్తే అనే పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు చెలరేగిపోయి. సార్, నాదొక డౌట్ సార్. ఇప్పుడు ఇండియాస్ ఫియర్సెస్ట్ రెవల్యూషనరీస్ భగత్ సింగ్ కానీ, లేదంటే అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వ్యక్తులు, అంటే ఇంకులాబ్ జిందాబాద్, విప్లవమే ప్రధానంగా బ్రతికిన వ్యక్తులు, వీళ్ళు కూడా ఇలాంటి భాష వాడరు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా లెనిన్ కానీ, చెగువేరా కానీ ఎవరు మాట్లాడరు. అంటే ఇలాంటి భాష ఎవరికి వస్తుంది అంటారు? అంటే ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది ఏ పార్టీ అయినా కూడా? అంటే వాడుతున్న భాష పట్ల కొంత పద్ధతిగా ఉండగలగటం అనేది అవసరం. అంటే ఒక భావజాలంలో పెరిగిన వాళ్ళకి ఆ వాడుతున్న భాషలో అది నిజం అనుకుని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారు దొంగలు అసలై ధూర్తలోకంలో అని రాశాడు. ఆ దొంగలు అనే పదం వాడటం అనేది మహిళల్ని కించపరచటంగా అస్తిత్వవాద కవిత్వం మొదలైనప్పుడు మహిళా సంఘాల నుంచి ఒక దాడి జరిగింది. కానీ రెక్టిఫై చేసుకోవడానికి ఆయన లేడు, కానీ అది తప్పే ఖచ్చితంగా. సో ఇలాంటి తప్పులు చేశారు. ఈవెన్ చడబండ రాజు గారి కవిత్వంలో కూడా, దిగంబర కవుల కవిత్వంలో కూడా ఆ ధోరణులు కనిపిస్తాయి. బండబారిన మొండి గుండెలు, ముండమోసిన మగతనమ్ము అని రాస్తాడు ఆయన, చడబండ రాజు గారు. ఆ ముండమోసిన మగతనమ్ము అనే మాట కొంచెం ఇబ్బందికరమే. అస్తిత్వవాద ఉద్యమాలు మొదలైన తర్వాత వచ్చిన కాన్షియస్నెస్తో చూస్తే తప్పే. కాబట్టి ఇలాంటివి పరిహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే పరిహరించుకోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఇది తప్పే అని గుర్తించాయి ఆ సంఘాలు, ఆ కవులు గుర్తించారు. కనీసం ఆ స్పృహ కూడా వీళ్ళకి లేదు, ఉండదు. వీళ్ళు అదే బ్రాటప్లో నుంచి వచ్చి ఈ తిట్లు తిట్టడం అనేది కామన్ అనుకుంటారట. అది ఒక ఎక్స్ప్రెసివ్ మోడ్. అంటే బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటున్నారు వీళ్ళు. కోపం తాలూకా భాష, ఆగ్రహం తాలూకా భాష బూతు.
అని స్థిరపరిచినప్పుడు అవును. ఆ ఎమోషన్ ఎవరికైనా రావచ్చు. అవును. రావణ్కి రావచ్చు, రావచ్చు. పవన్ కళ్యాణ్కి రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అదే భాష వాడారు, రావణ్ అదే భాష వాడారు. అది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్. వారికి ఆగ్రహం వచ్చినప్పుడు ఆ భాష వాడారు, వీరు వాడారు. అలా తీసుకుంటే కేసే ఉంది. అవును. కానీ మీరు కేసులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారంటే మీకు మోటో వేరే ఉంది. ఓకే. ఆ మోటో మీద దాడి జరగాలి. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.